హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన టాపిక్ మందారం మొక్క. మందారం మొక్కను కుండీలలో మనము మొక్కను ఎలా పెంచుకోవాలనే దాని మీద నేను ఈరోజు వీడియో చేస్తూ ఈ మొక్కకు అవసరమైన ఫర్టిలైజర్ని కూడా నేను ఇస్తానండి. ఒక చిన్న మొక్క చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ప్రతి కొమ్మలోనూ పువ్వులు ప్లస్ మొగ్గలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ మొక్కను కూడా మీరు గమనిస్తే ఇది ఒక చెట్టు లాగా తయారైంది. మనము మొక్కను పెట్టిన తర్వాత మొక్కను ఎలా అంటే అలా పెంచకుండా ఇలా ఒక పద్ధతి ప్రకారము ఒక లెవెల్గా మనం తయారు చేసుకుంటే ఆ మొక్క అనేది చాలా చక్కగా తయారవుతుందండి. ఈ మొక్కను ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. ఏ విధంగా నేను ట్రైనింగ్ ఇచ్చి ఈ మొక్కను పెంచుకున్నానో. ఈ మొక్కను పెంచుకున్న కుండీని కూడా మీరు ఒకసారి చూడండి. ఇది ఒక ఆయిల్ క్యాన్ అండి. 15 రూపాయలు అంటే 15 రూపీస్ పెట్టి ఇది 4-5 ఏళ్ల క్రితం అండి. కరోనాకు ముందు ఇది కొన్నాను. కరోనా టైంలోనే నేను గార్డెన్ స్టార్ట్ చేశాను కదా. అప్పుడు ఇంకా కుండీలు తెచ్చుకునే టైం లేక ఈ న్యూస్ పేపర్ వాళ్ళ దగ్గర ఇది ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకొని దానికి కింద హోల్స్ పెట్టేసి ఆ తరువాత వాటికి రెడ్ ఆక్సైడ్ వేశానండి. రెడ్ ఆక్సైడ్ వేసి దానిపైన రెడ్ పెయింట్ వేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండకు ఎండినా వానకు తడిచినా కూడా ఆ కుండీలు మాత్రం పాడవలేదు. దాదాపు 5-6 ఉన్నాయండి. 5-6 కూడా చక్కగా ఉన్నాయి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఇలా ఆయిల్ క్యాన్స్ కూడా ఇలా మందారం మొక్కలు పెట్టుకోవడానికి అంటే మనకు చిన్న చిన్న మొక్కలు కాదండి. ఒక 3-4 ఇయర్స్ దాటిన తర్వాత వాటిని ఈ విధంగా ఆయిల్ క్యాన్స్లో పెంచుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇంకా ఈ మందారం మొక్కను కూడా చూడండి నేను ఏ విధంగా పెంచుకున్నానంటే కింద నేలకు టచ్ అవుతున్న ఈ పాట్ అంతా కూడా నేను మొక్కలు లేకుండా అంటే కొమ్మలు లేకుండా చేసి ఆ తర్వాత కొద్దిగా ఒకే చోట ఈ బ్రాంచెస్ అంతా వచ్చేటట్లు చేశానండి. ఆ తర్వాత అక్కడ ఎక్కువగా బ్రాంచెస్ రావటం వల్ల ఎక్కువగా కొమ్మలు మొగ్గలు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. మనము మొక్కను పెంచుకునేటప్పుడు కూడా అంటే మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. కింద వైపు మట్టిని తాకుతూ ఉండే చోట ఎలాంటి కొమ్మలు లేకుండా ఉంచితే అక్కడి నుంచి మనకి ఎలాంటి పెస్ట్ చాలా వరకు నేల మీద నుంచి మట్టిలో నుంచే పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుందండి. సో అక్కడి నుంచి మనం వచ్చే కొమ్మలంతా కట్ చేసేసుకుంటూ ఉంటే చాలా చక్కగా మొక్కలకి ఎలాంటి పెస్ట్ లేకుండా హెల్తీగా ఉంటుంది. పొరపాటున ఏదైనా ఎప్పుడైనా ఇలాంటి కొమ్మలు వచ్చినా కూడా మనము తీసేస్తూ ఉండాలి. కింద వైపు మనము నేలను టచ్ చేయకుండా మనము బ్రాంచెస్ లేకుండా చూసిన తర్వాత ఒక 2 ఫీట్ వరకు మనము బ్రాంచెస్ బాగా బుషీగా వచ్చేటట్లు చూసి 2 ఫీట్ లేదా 3 ఫీట్ అన్ని మన హైట్ చూసుకొని దాని ప్రకారం మనము పైన కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా గ్రోత్ ఉండదు. ఆ మధ్య భాగంలో మాత్రమే ఇంత ఘనంగా మనకు ఇంత బుషీగా మనకి బ్రాంచెస్ వస్తాయి. ఈ సైడ్లో ఉన్న మొక్కలన్నీ కూడా 3-4 ఇయర్స్ ప్లాంట్స్ అండి. సో అన్నీ కూడా ఈ విధంగా నేను ట్రైనింగ్ ఇచ్చుకొని బుషీగా అంటే ఒక లెవెల్లోనే ఇవన్నీ బుషీగా వచ్చేటట్లు చూసుకున్నాను. పొరపాటున ఎప్పుడైనా ఇలా బ్రాంచెస్ కానీ నేను గమనించకపోతే ఎప్పుడు చూసినా వాటిని ఈ విధంగా కట్ చేసేస్తూ ఉంటానండి. దానివల్ల మట్టిని టచ్ చేస్తూ ఎలాంటి బ్రాంచెస్ ఉండవు. దానివల్ల ఎలాంటి పెస్ట్ ఉండదు. ఈ విధంగా మనము మా ప్లాంట్స్ అంటే ఈ మందారం మొక్కల్ని బుషీగా తయారు చేసుకోవాలి. ఒక లెవెల్లోనే ఒక హైట్ ప్రకారము మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చూడండి ఎంత చక్కగా ఈ ఫ్లవర్స్ వస్తాయో. ఈ విధంగా నాకు ఈ ఒక్క సైడ్ ఉన్న మొక్కలన్నీ కూడా ఇలాంటి మొక్కలే అండి. ఇక వర్షాకాలంలో ఈ విధంగా మనము కింద నుంచి ఎలాంటి పెస్ట్ అటాక్ కాకుండా కింద ఉన్న కొమ్మలను కట్ చేసుకోవటం ద్వారా మొక్కలకి ఎలాంటి పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుంది. ఇంకా రెండోది మనం చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వర్షపు నీరు ఎక్కువైపోవటం వల్ల కూడా చాలా వరకు ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయండి. ఇది న్యాచురల్గా జరిగే ఒక ప్రాసెస్సే. ఎల్లోయిష్గా అయిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. సో దాని గురించి మనము చింతపడాల్సిన అవసరం లేదు. 1-2 రోజులు వర్షం తగ్గంగానే మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఇంకా మనకు ఒకవేళ ఎక్కువ వాటర్ పడినా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోతే మాత్రం మొక్క చనిపోయే అవకాశం ఉంది. ఇంకా మట్టి మిశ్రమం కూడా ఎప్పుడు వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అని నేను పదే చెప్తూ ఉంటానండి. వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉన్నప్పుడే పడిన వర్షపు నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మొక్కకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. చూడండి నా మొక్కలు ఈ మొక్క అయితే ఎంత వర్షం పడినా కూడా ఒక్క ఆకు కూడా దీంట్లో ఈ మొక్కలో ఒక్క ఆకు కూడా ఎల్లోయిష్గా లేదు. కాకపోతే 1-2 మొక్కల్లో ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా ఉన్నాయి. కాకపోతే అవి న్యాచురల్ ప్రాసెస్ కావటం వల్ల వీటిని తొలగించి వేస్తున్నాను.
ఇక వర్షం తగ్గంగానే మనం చేయాల్సిన పని ఏంటంటే మట్టిని ఇలా కిందికి పైకి కదిలించాలి. ఈ విధంగా చేయటం వల్ల మట్టిలో ఏ విధమైన ఫంగస్ ఉన్నా, అంటే వర్షం వల్ల వచ్చిన ఫంగస్ ఉన్నా కూడా, ఏదైనా కీటకాలు ఆశించినా కూడా బాగా డ్రై అయిపోతుంది. మట్టి డ్రై అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా న్యాచురల్గా అవన్నీ చనిపోతాయండి. సో ప్రతి మందారం మొక్కలో కూడా మట్టిని బాగా కదిపించండి, మట్టి డ్రై అయ్యేటట్లు చూడండి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇంకా మొక్కకు పెస్ట్ అటాక్ అనేది జరగదండి. మనం అలాగే వదిలేసి ఇంకా మట్టిని కదిపించకపోతే మాత్రం వర్షం తగ్గంగానే పెస్ట్ అటాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో పెస్ట్ అటాక్ కాకుండా మట్టిని బాగా కదిపించండి. ఇక వర్షాకాలంలో వర్షపు నీటి వలన మట్టిలో ఉండే పోషకాలన్నీ కూడా కొట్టుకుపోయి ఉంటాయండి నీటితో పాటు. దానివల్ల మనము వర్షం తగ్గంగానే, ఎండ రాగానే మట్టిని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని డ్రై చేసుకొని ఆరబెట్టిన తర్వాత మొక్కకు అనేది మట్టికి అనేటివి కావాల్సిన పోషకాలన్నీ అందించగలిగితే ఇప్పుడు మొక్క అనేది బాగా హెల్తీగా తయారవుతుంది. దీనితో పాటు ఈ మొక్కలకి నేను ఒక స్ప్రే కూడా చేస్తున్నానండి. అదేంటంటే ఎలాంటి పెస్ట్, ఇంకా వర్షం తగ్గంగానే ఇంకా పెస్ట్ అటాక్ మొదలవుతుంది కదా, సో ఆ పెస్ట్ అటాక్ రాకముందే నేను ముందు జాగ్రత్తగా పెస్ట్ రాకుండా నేను ఒక స్ప్రే కూడా చేస్తున్నాను. ఈరోజు వీడియోలో ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజరు ప్లస్ ఒక హోమ్ మేడ్ పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా నేను ఓట్స్ తీసుకుంటున్నానండి. ఈ ఓట్స్ కూడా ఇంట్లో పాడైనట్లు ఉన్నాయి, అందువల్ల దీన్ని ఉపయోగిస్తున్నాను. మనకందరికీ తెలిసిందే ఓట్స్ అనేది ఒక ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ అనేది మజిల్స్ ఇంప్రూవ్మెంట్కు ఉపయోగపడుతుంది కదా, అదేవిధంగా మొక్కలకు సంబంధించి కూడా ఈ ఓట్స్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓట్స్లోని ప్రోటీన్లో ఉండే నైట్రోజన్ను ఈరోజు మొక్కలకు అందిస్తున్నాను. ఇక దీనితో పాటు ఇంకో వస్తువును కూడా తీసుకుంటున్నానండి. అవి ఆవాలు. మన దగ్గర ఆవాల చెక్క ఉన్నా కూడా వాటిని ఉపయోగించవచ్చు, లేదా మన ఇంట్లో ఫ్రెష్గా ఆవాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వాటితో కూడా నేను ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాను. ఆవాల చెక్క నా దగ్గర అయిపోయిందండి, అందువల్ల నేను ఆవాలని ఉపయోగిస్తున్నాను. దీన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని మనము అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చండి. ముఖ్యంగా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని మనము ఇవ్వడం ద్వారా మొక్కకు అనేటివి స్థూల సూక్ష్మ పోషకాలు బాగా అందుతాయి. ఈ ఫర్టిలైజరు అన్ని ప్లాంట్స్కి ఇవ్వవచ్చు అని చెప్పాను కదా, ఇది ఇచ్చిన తర్వాత కొత్త చిగుర్లు, కొమ్మలు, ఫ్లవర్స్తో మొక్క కలకలాడుతుంది. ఈ పౌడర్ని మనం తయారు చేసుకున్నాక స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇది మనకి పాడయ్యే వస్తువు కాదు, ఎన్ని రోజులైనా మనం దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా తయారైన తర్వాత దీంట్లో ఇంకో వస్తువును కూడా నేను యాడ్ చేస్తానని చెప్పాను కదా, అదేంటంటే ఫ్రెష్ టీ పౌడర్ అండి. దీనికోసం నేను ఈ 10 రూపీస్ ప్యాకెట్స్ 2 యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర మొక్కలు దాదాపు 40 నుంచి 50 మొక్కలు ఉంటాయండి, అందువల్ల నాకు క్వాంటిటీ ఎక్కువ తయారు చేసుకుంటాను. మీ దగ్గర మొక్కలను బట్టి ఒక్కొక్క మొక్కకు 1 స్పూన్ వచ్చేటట్లు మీరు అరేంజ్ చేసుకోండి, కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి. దీంట్లో నైట్రోజన్, పొటాషియము, ఫాస్ఫరస్, ఇంకా ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ రిచ్గా ఉంటాయి. వీటిని మనము ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో చక్కగా వాడుకోవచ్చండి. ఇంకా వర్షం లేనప్పుడు ప్రతి మొక్కకి 1 స్పూన్ లెక్కన వీటిని ఇవ్వచ్చు. ఆల్రెడీ వర్షాలు పడడం వలన ఈ వర్షపు నీటిలో మట్టిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కొట్టుకొని పోయి ఉంటాయి. వర్షం తగ్గిన తర్వాత బాగా ఎండ రాగానే మనము మట్టినంతా గుల్లగుల్లగా తయారు చేసి ఈ విధంగా న్యూట్రియంట్స్ ఉండే ఫర్టిలైజర్ని తయారు చేసి ఇవ్వడం ద్వారా మట్టి ద్వారా మొక్కకు అన్ని ఫర్టిలైజర్స్ అంది మొక్క మళ్ళీ చిగురించటము, మొక్క చక్కగా పుష్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి. మిగిలితే స్టోర్ చేసుకొని తర్వాత 15 days తర్వాత కూడా మళ్ళీ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఉండే ఫర్టిలైజర్ ఇచ్చాం కదా, వర్షాలు తగ్గంగానే ఇంకా పెస్ట్ అనేది అటాక్ అవ్వటం మొదలవుతాయండి, అన్ని మొక్కలకు అటాక్ అవుతాయి. సో ఇప్పుడు పెస్టిసైడ్ను కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. ఈ పెస్టిసైడ్ను మనము హోమ్ మేడ్ పెస్టిసైడ్ను నేను తయారు చేసి ఇస్తానండి. దీనికోసం నేను రకరకాలైన పెస్టిసైడ్స్, అంటే హోమ్ మేడ్ పెస్టిసైడ్స్ మీకు చూపిస్తాను. ఇవి అన్నీ కూడా అవసరం లేదండి, మీకు ఏది వీలైతే అది, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు తయారు చేసుకొని ఇవ్వండి. ఇందులో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో మనకు నీమ్ ఆయిల్ అయితే ఉంటుంది. నీమ్ ఆయిల్ 1 లీటర్కు 3 to 5 ml కలిపి కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకునే లిక్విడ్ కానీ వేసి బాగా షేక్ చేసి మొక్కలకు స్ప్రే చేయండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి.
ఇక రెండవ పెస్టిసైడ్గా వెల్లుల్లి పొట్టు మనం ఉపయోగించవచ్చు. మనము వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నప్పుడు పైన పొట్టు వస్తుంది కదండి, ఆ పొట్టును మనము ఒక బాటిల్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఉంచితే ఒక 3-4 డేస్కి అంతా మంచి పెస్టిసైడ్ తయారవుతుంది. ఇది చాలా ఘాటుగా ఉంటుంది, స్మెల్ ఘాటుగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఘాటుగా ఉంటుందండి. పెస్ట్కి మంచి రెమెడీ అండి ఇది. ఇవి రెండు వీలు కాకపోతే ఇంకా థర్డ్ రెమెడీగా మనం ఏది ఉపయోగించవచ్చు అంటే, మనం ఇంట్లో వండుకున్న అన్నం అండి. అంతో అన్నం అయితే మనకు మిగిలిపోతుంది కదా, వాటిని ఏం చేయాలంటే మిగిలిపోయిన పిడికెడు అన్నమైనా సరే అండి, ఇట్లా ఒక బాటిల్లో వేసేసి వాటర్ వేసి పెట్టేసామనుకోండి, ఒక 3-4 రోజుల తర్వాత దాంట్లో మంచి పెస్టిసైడ్ తయారవుతుంది. ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. మల్లె మొక్కలకు కూడా ఇది ఇవ్వడం వల్ల చాలా బాగా మల్లె మొక్కల్లో పూలు వచ్చాయండి. ఇంకా పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఈ లిక్విడ్ను మనం వడగట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మొక్కలకి స్ప్రే చేయండి. మందారం మొక్కలో ఉండే మిల్లీ బగ్స్కి అయితే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవి 3 కూడా మీకు వీలవ్వకపోతే ఇంకా ఫైనల్గా నేను బేకింగ్ సోడా చూపిస్తాను. ఇది దీన్ని మించిన పెస్టిసైడ్ అయితే అసలు ఉండదండి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ బేకింగ్ సోడానే దోశల సోడా అని కూడా అంటారు, తినే సోడా కూడా అంటారండి. మనము దోశలు లేదా ఇడ్లీ లేదా వడ చేసుకున్నప్పుడు కలుపుతాం కదా, కొద్దిగా మెత్తగా పఫీగా రావడానికి, అదే అండి, దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ 4 రకాలైన పెస్టిసైడ్స్ని ఏది వీలుంటే అది ఉపయోగించండి. ఇందులో ఏమవుతాయంటే మనము బియ్యం అన్నంతో తయారు చేసుకునేది, ఇంకా వెల్లుల్లి దెబ్బలు ఒక 3 డేస్ టైం అవుతుందండి. కాకపోతే నీమ్ కేక్ పౌడర్ కానీ ఇంకా బేకింగ్ సోడా ఇమీడియట్గా ఇచ్చేసుకోవచ్చు. ఏదైనా సరే అండి ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే మనకు ఆ స్ప్రేయర్స్ పాడే అవకాశం ఉంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని రెండోసారి కూడా నేను వాటర్ వేసేసుకొని రెండోసారి కూడా ఉపయోగిస్తాను. ఇలా తయారైన మన ఈ లిక్విడ్లో మనము ఒక గ్లాసుకి మనకు 2-3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి. అంటే 1:3 రేషియోలో మనం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ మాత్రమే స్ప్రే చేయండి. ఏ పెస్టిసైడ్ స్ప్రే చేయాలన్నా కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మాత్రమే చేయండి. దానివల్ల దాని మీద ఎండ ఎఫెక్ట్ అనేది పడడం వల్ల మొక్క ఇంకా డ్యామేజ్ అవటం అయితే జరుగుతుంది. స్ప్రే చేసిన తర్వాత చల్లగా ఉన్న సమయంలో మనము స్ప్రే చేయటం వల్ల పెస్ట్ మాత్రమే కంట్రోల్ అవుతుంది, మొక్కకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పెస్టిసైడ్ను మనము మొక్కలకు ఇవ్వటం ద్వారా మొక్కలన్నీ కూడా ఎలాంటి పెస్ట్ లేకుండా హెల్తీగా పెరుగుతాయండి. ఈరోజు వీడియోలో మందారం మొక్కకు అవసరమైన అన్ని విషయాలన్నీ మీకు తెలియజేశాను. మొక్కను పెంచుకునే విధానము, దానికి అవసరమైన న్యూట్రియంట్స్ ప్లస్ దానికి అవసరమైన పెస్టిసైడ్, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.